హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, మనము ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, నంబర్ ఆఫ్ క్వెషన్స్ కూడా నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, అసలు 2.4 గీగాహెర్ట్జ్‌కి, 5.8 గీగాహెర్ట్జ్‌కి డిఫరెన్స్ ఏంటి? మేము ఒకవేళ వైఫై పెట్టించుకుంటే 2.4 గీగాహెర్ట్జ్ రూటర్ పెట్టుకోవాలా? 5.8 పెట్టుకోవాలా? అనేదైతే చాలామంది అడుగుతున్న క్వెషన్. సో, ఈరోజు మనం ఏం చేద్దామంటే, సో, ఈ 2.4 గీగాహెర్ట్జ్‌కి అండ్ 5.8 గీగాహెర్ట్జ్‌కి ఏదైతే ఉందో దాని యొక్క డిఫరెన్స్ అనేది తెలుసుకుందాము. సో 2.4 గిగాహెర్ట్జ్ పెట్టుకోవాలా 5.8 గిగాహెర్ట్జ్ పెట్టుకోవాలా అనేది మీకు ఎండ్ ఆఫ్ ది డేలో ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది ఈ వీడియో ద్వారా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, చాలామంది 2.4 గిగాహెర్ట్జ్కి 5.8 గిగాహెర్ట్జ్కి కోసం వెతికి ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇలా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ అయితే ఎదుగుతున్నారు. సో మనం ఏం చేద్దామంటే అసలు 2.4 గిగాహెర్ట్జ్ అంటే ఏంటి అండ్ 5.8 గిగాహెర్ట్జ్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2.4 గిగాహెర్ట్జ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, 5.88 గిగాహెర్ట్జ్ అనేది ఎలా యూజ్ చేస్తాము, తర్వాత దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీంట్లో వచ్చే ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో చాలామంది ఏమనుకుంటారంటే, సో రోటర్ పెట్టించుకునేటప్పుడు, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బేసిక్ రోటర్ అనేది అయితే తీసుకుంటారనమాట. లైక్ డీలింక్ రోటర్ కానీ లేదంటే టీపీ లింక్ రోటర్స్ కానీ అరౌండ్ ఒక ₹1000 బడ్జెట్లో వచ్చే రోటర్ని అయితే తీసుకుంటారు. సో ఈ రోటర్ అనేది ఏం చేస్తుందంటే 2.4 గిగాహెర్ట్జ్ యాంటీనాస్తో వస్తుంది. ఓకే, ఇదేంటంటే మీకు మాక్సిమం ఒక 40 ఎంబీబీఎస్ 50 ఎంబీబీఎస్ని అయితే కవర్ చేస్తుంది. 40 ఎంబీబీఎస్ 50 ఎంబీబీఎస్ స్పీడ్ వరకు అయితే ఇది పనిచేస్తుంది. ఒక వైఫై 6th జనరేషన్లో వచ్చిన 2.4 గిగాహెర్ట్జ్ రూటర్లు అయితే మాక్సిమం కెపాసిటీ వచ్చేసి 600 ఎంబీబీఎస్ అనేది అయితే ప్రజెంట్ వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో కూడా 802.11L అనేది ఒక బ్యాండ్ ఉంది, ఆ బ్యాండ్లో అయితే. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది మేజర్గా అడిగేది ఏంటంటే, సో నేను డీలింక్ రూటర్ పెట్టుకున్నప్పుడు నాకు కొన్నిసార్లు వైఫై ల్యాన్ కేబుల్ అయితే బెస్ట్గా వస్తుంది, బట్ వైఫైలో అనేది రావట్లేదు అని చెప్పేసి అయితే మేజర్గా ఎక్కువ మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. సో అది ఎందుకు వస్తుంది అంటే, సో 2.4 గిగాహెర్ట్జ్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ డివైజెస్కి అనమాట, ఎక్కువ డివైస్కి కనెక్ట్ చేయడానికి ఆప్షనల్ అనేది అయితే ఉంది. ఎందుకంటే ఇది 2.4 గిగాహెర్ట్జ్ అనేది ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న టెక్నాలజీ అనమాట. ఓకే, సో అందుకోసం ఇది ఏం చేస్తుందంటే మాక్సిమం అన్ని డివైజులకి కంపాటబుల్ అవుతుంది ఈ 2.4 గిగాహెర్ట్జ్ అనేది. ఓకే, దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే 13 బ్యాండ్స్ అనేది అయితే ఉంటాయన్నమాట 2.4 గీగాహెర్ట్జ్లో. ఓకే, సో దీంట్లో ఛానల్స్ కూడా మనకి 13 ఛానల్స్ అయితే ఉంటాయి. ఓకే, కొన్ని రీజియన్స్లో వచ్చేసరికి 14 ఛానల్స్ అయితే ఉంటాయి. సో మేజర్గా మనం వాడే రోటర్స్ అన్నిటిలో కూడా 13 ఛానల్స్ మాత్రం ఉంటాయి. సో ఇది ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2400 గిగాహెర్ట్జ్ టు 2483.5, అంటే ఆ మధ్యలో ఉన్న వరకు ఛానల్స్ వరకు అయితే 2.4 గిగాహెర్ట్జ్ అనేది అయితే పనిచేస్తుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి 5 మెగాహెర్ట్జ్ అనమాట. సో 5 మెగాహెర్ట్జ్లో ఏంటంటే మనకి ఛానల్స్ అనేవి ఏంటంటే ఎక్కువగా ఉంటాయి అనమాట. దీంట్లో 20 మెగాహెర్ట్జ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి, 40 మెగాహెర్ట్జ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి, 80 మెగాహెర్ట్జ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఈచ్ ఛానల్ వచ్చేసి మనకి 5180 నుంచి 5825 వరకు అయితే మనకి 5.8 గిగాహెర్ట్జ్లో అయితే పనిచేస్తుంది అనమాట. ఓకే, సో 5.8 గిగాహెర్ట్జ్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీలో ఏదైతే ఆల్మోస్ట్ ఒక 2.5-3 ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చిన అన్ని డివైజులకి 5.8 గిగాహెర్ట్జ్ అనేది అయితే సపోర్ట్ అవుతుంది. 2.4 సపోర్ట్ అవుతుంది. ఈ 5.8 అనేది ఏంటంటే కొత్తగా వచ్చింది కదా టెక్నాలజీ. సో అందుకోసం ఏంటంటే ఎక్కువ ఇంటర్ఫేస్ అనేది అయితే లేకుండా ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ డివైజెస్కి కనెక్ట్ అవ్వడానికి కానీ ఎక్కువ స్పీడ్తో మనం వర్క్ చేయాలనే 5.8 అనేది అయితే బెస్ట్గా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మన ఇంట్లో మనం ఏ రూటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనము మన అవసరాలకి తగ్గట్టుగా మన వైఫై రూటర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే 2.4 గిగాహెర్ట్జ్ ఎక్కువ డిస్టెన్స్ వస్తుందా, 5.8 గిగాహెర్ట్జ్ ఎక్కువ డిస్టెన్స్ వస్తుందా అనేది కూడా చాలా మంది అడుగుతుంటారు అనమాట. సో 2.4 గిగాహెర్ట్జ్ అనేది ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ని అయితే కవర్ చేస్తుంది అనమాట. లైక్ ఇది ఏంటంటే మైక్రోవేవ్స్కి, బ్లూటూత్ డివైజెస్, బేబీ మానిటర్స్, కార్డ్లెస్ ఫోన్స్, సో ఇవన్నిటికీ దగ్గరలో ఉండటం వల్ల ఇదేంటంటే ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ 2.4 గిగాహెర్ట్జ్ అనమాట. సో 5.8 గిగాహెర్ట్జ్ ఏంటంటే ఎక్కువ డివైజెస్ ఉండవు అనమాట 5.8లో, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ కాబట్టి 5.8 గిగాహెర్జ్లో ఎక్కువ డివైజెస్ అనేవి లేకపోవడం వల్ల ఇదేంటంటే ఇంటర్ఫేస్కి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో అందుకోసమే దీంట్లో డేటా స్ట్రీమింగ్ కానీ, డేటా కంపారిజన్ కానీ, డేటా స్పీడ్ కానీ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు 2.4తో పోలిస్తే 5.8 అనేది ఏంటంటే కొంచెం ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు స్టేబుల్ కనెక్షన్ కావాలి, నెంబర్ ఆఫ్ డివైజెస్ కానీ, గేమింగ్స్ కానీ, ఏదైనా డౌన్లోడ్స్ కానీ మీరు చేయాలంటే 5.8 గిగాహెర్ట్జ్లో వైఫైని కనుక కనెక్ట్ చేసుకున్నట్లయితే స్టేబుల్ వైఫై కనెక్షన్ అయితే మనం ఎంజాయ్ చేయడానికి అయితే కుదురుతుంది. బట్ దీంట్లో ఏంటంటే ఈ 5.8 గిగాహెర్ట్జ్ అనేది ఏంటంటే
క్లోజ్డ్ ఏరియాస్‌లో మాత్రమే పనిచేస్తుంది. మీరు అంటే క్లోజ్డ్ ఏరియాస్ అని కాదు. ఈ 5.8 గిగాహెర్ట్జ్ టెక్నాలజీ ఏంటంటే తక్కువ డిస్టెన్స్‌లో పనిచేస్తుంది. 2.4 గిగాహెర్ట్జ్ ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్‌లో పనిచేస్తుంది. సో, 2.4 గిగాహెర్ట్జ్ రౌటర్ ఏం చేస్తుందంటే మీకు గ్లాసెస్ ఉన్నా గానీ, వాల్స్ ఉన్నా గానీ కూడా సిగ్నల్ అనేదైతే వస్తుంది. బట్ 5.8 అనేది ఏంటంటే అలా రాదనమాట. ఓకే. సో, ఇది 2.4 అండ్ 5.8 గిగాహెర్ట్జ్ అనమాట. ఓకే. తర్వాత వచ్చేసరికి ఈ కంపాటిబిలిటీ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో, ఈ 2.4 గిగాహెర్ట్జ్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి డివైస్‌కి కనెక్ట్ అవుతుంది. సో, వైఫై ఉన్న ప్రతి డివైస్‌కి 2.4 గిగాహెర్ట్జ్ అనేదైతే 100% కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఓల్డ్ బ్యాండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఎక్కువ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి 2.4 గిగాహెర్ట్జ్ ప్రతి వైఫై రౌటర్ ఉన్న ప్రతి వైఫై డివైస్ ఉన్న ప్రతి దానికైతే ఇది కనెక్ట్ అవుతుందనమాట. బట్ 5.8 గిగాహెర్ట్జ్ ఏంటంటే ఓల్డర్ డివైజెస్‌కి అయితే కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఓల్డర్ డివైస్‌లో 5.8 గిగాహెర్ట్జ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల సో, వైఫై రిసీవింగ్ అనేది లేకపోవడం వల్ల ఇది 5.8 గిగాహెర్ట్జ్ అనేది అయితే దాంట్లో అయితే కనెక్ట్ అవ్వదనమాట. ఓకే. అట్ ద సేమ్ టైమ్ బ్యాండ్‌విడ్త్ విషయంలో కూడా 2.4లో ఏంటంటే మీకు తక్కువ స్లోయర్ స్పీడ్స్ అనేదైతే ఉంటాయి. బట్ 5.8కి వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ స్పీడ్ అనేదైతే ఉంటదనమాట. ఓకే. లైక్ మీరు 4Kని స్ట్రీమ్ చేయాలనుకోండి 2.4 గిగాహెర్ట్జ్‌తో పోలిస్తే 5.8 అనేది కొంచెం బెటర్ ఉంటుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ కన్జంప్షన్. సో, 2.4 గిగాహెర్ట్జ్ ఏంటంటే తక్కువ ఛానెల్స్ ఉంటాయి కాబట్టి పవర్ కన్జంప్షన్ కూడా లెస్ దెన్ మిల్లీ యాంప్స్‌లో ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ 5.8 గిగాహెర్ట్జ్ తీసుకున్నారనుకోండి, ఇది ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ని క్యారీ చేయాలి కాబట్టి రేడియోని ఎక్కువగా పవర్‌ని కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి కొంచెం పవర్ అనేదైతే ఎక్కువగా కన్జంప్షన్ చేస్తుంది. ఈవెన్ దెన్ 2.4 గిగాహెర్ట్జ్ యాంటెనాస్‌తో పోలిస్తే. ఓకే. సో, టోటల్‌గా మనం ఈ సమ్మరీ ఇప్పుడు యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్ మొత్తం మీరు విన్న తర్వాత అసలు నేను 2.4 గిగాహెర్ట్జ్‌కి, 5.8 గిగాహెర్ట్జ్‌కి ఏంటి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలంటే నేను డిఫరెన్స్‌ని మీకు చూపిస్తున్నాను చూడండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్పీడ్. సో, వైఫై 6 అనేదైతే మనకి కొత్తగా వచ్చింది టెక్నాలజీ. సో, ఈ వైఫై 6లో వచ్చిన దాని ప్రకారంగా 2.4 గిగాహెర్ట్జ్‌లో మాక్సిమం అప్ టు 600 ఎంబీబీఎస్ వరకు కనెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ 5.8 గిగాహెర్ట్జ్‌లో కూడా 9.6 గిగాబిఎస్ అంటే 9.6 గిగాబైట్స్ అంత స్పీడ్ వరకు వైఫై 6లో అయితే మనం కనెక్ట్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత రేంజ్ ఏంటంటే ఎక్కువ లార్జ్ ప్లేసెస్ కానీ హాల్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే 2.4 అనేది అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. 5.8ని ఎక్కడ ప్రిఫర్ చేస్తారంటే తక్కువ స్పేస్ ఉన్నప్పుడు లేదా క్లోజ్డ్ స్పేస్ ఉన్నప్పుడు అయితే 5.8ని అయితే ప్రిఫర్ చేయడానికి అయితే కుదురుతుంది. ఇంటర్ఫేస్ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా ఛానల్స్ 13 ఛానల్స్ ఆర్ 14 ఛానల్స్ ఉంటాయని. సో, ఇవి ఛానల్స్ అనేవి తక్కువగా ఉండటం వల్ల మన చుట్టూ ఉన్న డివైజెస్‌లన్నీ సేమ్ ఛానల్స్‌లో కానీ నియర్ 1 ఆర్ 2 ఛానల్స్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంటర్ఫేస్ అనేదైతే ఎక్కువగా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది మనకి కొంచెం స్పీడ్ అనేదైతే కొంచెం తగ్గుతుందనమాట. అండ్ సెకండ్ 5.8 గిగాహెర్ట్జ్‌కి వచ్చేసరికి ఏంటంటే ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి సో, దీంట్లో ఇంటర్ఫేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మోర్ యాక్యురేట్‌గా ఉంటుంది. కొంచెం డివైజెస్ కూడా లిమిటెడ్‌గా ఉంటాయి. లేటెస్ట్‌గా వచ్చిన డివైజులను ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో, దీంట్లో మనకేంటంటే కొంచెం ఎక్కువగా కనెక్టివిటీ అయితే ఉంటుందనమాట. తర్వాత కంపాటిబిలిటీకి వచ్చేసరికి ఏంటంటే మనకి 2.4 అనేది మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని డివైజులకైతే కనెక్ట్ అవుతుంది. ఓకే. తర్వాత 5 గిగాహెర్ట్జ్ వచ్చేసిందనుకోండి లిమిటెడ్ డివైజెస్‌కి అయితే కనెక్ట్ అవుతుంది. సో, లేటెస్ట్‌గా వచ్చిన డివైస్‌కి మాత్రమే ఇదైతే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఛానల్స్. సో, వైఫై ఛానల్స్ అని చెప్పాను చూసారా? సో, ఈ ఛానల్స్ ఏంటంటే 2.4 గిగాహెర్ట్జ్‌లో ఏంటంటే లిమిటెడ్. తక్కువ ఛానల్స్ ఉండటం వల్ల ఏంటంటే ఓవర్‌లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ పక్కనోళ్ళు వేరే ఛానల్ వాడుతున్నారు. అదే ఛానల్ మీరు వాడారనుకోండి కొంచెం కాన్ఫిగ్ అయ్యి స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. అదే 5.8 గిగాహెర్ట్జ్‌కి వచ్చారనుకోండి నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి సో, దాంట్లో మీకు ఓవర్‌లాప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. నియరెస్ట్‌లీ 2, 3 కేసెస్‌లో తప్ప మాక్సిమం ఓవర్‌లాప్ అనేది అయితే అవ్వదనమాట. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఛానల్స్ అనేవి ఇది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకే. పవర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో, 2.4 గిగాహెర్ట్జ్ ఏంటంటే కొంచెం లో పవర్ కన్జంప్షన్ అయితే చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ 5.8 వచ్చేసరికి ఏంటంటే కొంచెం హై పవర్‌ని అయితే కన్జంప్షన్ అయితే చేస్తుందనమాట. ఓకే. ఇది డిఫరెన్స్ అనమాట. ఓకే. సో, ఇలా మనము 2.4 అండ్ 5.8 గిగాహెర్ట్జ్ రౌటర్లు అయితే మనకు ఉపయోగపడతాయి. సో, టోటల్‌గా ఇది మొత్తం నేను విన్న తర్వాత చాలామంది ఏమడుగుతారంటే సో, ఇప్పుడు నేను 2.4 గిగాహెర్ట్జ్‌కి ఒక రౌటరు అట్ ద సేమ్ టైమ్ 5.8 గిగాహెర్ట్జ్‌కి ఒక రౌటర్ పెట్టుకోవాలని అడుగుతూ ఉంటారు. సో, అలా ఏం లేదండి. ప్రెజెంట్ మార్కెట్‌లో డ్యూయల్ బ్యాండ్ రౌటర్స్ అనేవి అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మీకు ఏంటంటే 2.4 అండ్ 5.8 రెండు ఉంటాయి. సో, మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు దీన్ని అయితే కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఇది ఈరోజు వీడియో.
సో ఈరోజు వీడియోలో మీకు 2.4 గిగాహెచ్ అండ్ 5.8 గిగాహెచ్ గురించిన డిఫరెన్స్ అనేది అయితే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కొత్త టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.